ఆర్ యు రెడీ? జోయస్ మేయర్ అన్న ఆత్మీయ తల్లి ఇలా సాక్ష్యం ఇచ్చింది. సొంత నాన్న 200 సార్లు రేప్ చేశాడంట 18 సంవత్సరాల లోపల. ఆమె నోటితో చెప్పిన మాట నేను విన్నా. 18 సంవత్సరాల లోపల 200 సార్లు రేప్ చేశాడంట. ఆ పాప కన్నీళ్ళు ఎక్కడ పోతాయి? భయంకరమైన జీవితం జీవించాడు వాళ్ళ నాన్న. కానీ దేవుని సేవకు వచ్చినాక నాన్నని దగ్గరికి తీసుకొచ్చింది. ఆ నాన్న కూతుర్ని అల్లుడిని కౌగిలించుకొని నన్ను ఎలా ప్రేమిస్తుందో నా కూతురు అర్థం కావట్లా. మనల్ని నాశనం చేసే 5 వింత కన్నీళ్ళు. ఏ, తల్లిదండ్రుల యొక్క కన్నీళ్ళు. బి, సహోదరుని యొక్క కన్నీళ్ళు. సి, పిల్లల యొక్క కన్నీళ్ళు. డి, దరిద్రుని యొక్క కన్నీళ్ళు. డి, దరిద్రుని యొక్క కన్నీళ్ళు. దరిద్రుని యొక్క కన్నీళ్ళు. దరిద్రుని యొక్క కన్నీళ్ళు అంటే అక్షరాల పేదోడని మాత్రమే కాదు. అక్కడ నీకన్నా తక్కువ స్థాయి వాడిని ఏడిపించుకో. నీకు అధికారం ఉంది కదా అని చెప్పి, నీకు పలుకుబడి ఉంది కదా అని చెప్పేసి అన్యాయం చేయకు. నిన్ను నమ్మిన వాళ్ళని ఎన్నడూ మోసం చేయకు. నిన్ను నమ్మి నీకు ఏదో ఇచ్చారు, నిన్ను నమ్మి ఏదో చేశారు, నీ స్వప్రయోజనం కోసం వాళ్ళెన్నడూ మోసం చేయకు. వాళ్ళ కన్నీళ్ళు వేదనకరంగా మారతాయి. నాబోతు అన్న భక్తుడు ఉన్నాడు. ఆహాబు అన్న కోటేశ్వరుని ఇంటి పక్కన ఉండేవాడు నాబోతు. ఆ భక్తిపరుడు. రాజుగారి అంత కెపాసిటీలో లేడు, కానీ రాజుగారికి 100 ఎకరాలు 1000 ఎకరాలు పొలాలు కలిగిన వాడు. అలాంటి వాడు రాజుగారి కోట పక్కన నాబోతు అన్న ఒక చిన్నవాడు. ఆ నాబోతు ఆహాబు ఇంటి పక్కన 1 ఎకరం ద్రాక్ష తోట ఉంటే, ఇన్ని 1000 ఎకరాలు ఉంటే ఆ 1 ఎకరం మీద ఈడు కళ్ళు పడి. ఎవడు కళ్ళు? ఆహాబు కళ్ళు పడినాయి. అందరూ నమస్కారం చేస్తుంటే నమస్కారం చెయ్యని మొర్దెకాయ మీద కళ్ళు పడినాయి, ఆమాన్ మీద. కొంతమంది ఇలాగ ఉంటారు, అందరూ బాగా ఉంటే ఒక్కడిని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. నీకెందుకమ్మా ఒక్కడిని పట్టుకుని వేలాడతావు? అందరూ మాట్లాడతారని ఆయన ఒక్కడే మాట, నీకెందుకు? సరే పోనీ. అందరూ బంధాలు పెడతారని ఆయన మాత్రమే పెట్టన్నా, నీకెందుకు? వదిలే. ఆహాబు కన్నులు నాబోతు యొక్క ఎకరం తోట మీద పడినాయి. అధికారి కదా, రాజు కదా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి నేను రాజుని, నేను అధికారిని, నేను ఏం చేస్తే ఆవిడ అడుగుతాడని చెప్పేసి చంపేసి ద్రాక్ష తోట లాక్కొని రిజిస్టర్ ఆఫీసులో సంతకం పెడుతుంటే రాజుగారు మేడం గారు ఏలియా ప్రవక్త వెళ్ళి స్టాప్ అన్నాడు. అనగానే మీరు ఎలా ఉలుకోమన్నారో ఒకసారి ఆ భార్యాభర్తలు ఉలుకోవచ్చు అనా అన్నాడు. మీరు నాబోతుని చంపగా కుక్కలు రక్తం ఎలా నాకినయో మీ ఇద్దరి రక్తం కూడా కుక్కలలో నాకుతాయి అన్నాడు. దరిద్రుని యొక్క కన్నీళ్ళు నాశనం తీసుకొస్తాయి. అధికారం ఉంది కదా, నాకు తెలివితేటలు ఉన్నాయి కదా, నాకు సామర్థ్యం ఉంది కదా, నేను ఏమన్నా చేసేస్తాను అనుకోకు. దీని అన్నిటిపైన ఒక తండ్రి ఉన్నాడని నువ్వు మర్చిపోకు. ఎవరు నాకు లేరులే అనుకోకు. హల్లెలూయా. మనల్ని నాశనం చేసే 5 వింత కన్నీళ్ళు. ఏ, తల్లిదండ్రుల కన్నీరు. బి, సహోదరుని యొక్క కన్నీళ్ళు. సి, పిల్లల యొక్క కన్నీరు. డి, దరిద్రుని యొక్క కన్నీళ్ళు. ఈ, దైవజనుని యొక్క కన్నీళ్ళు. ఈ, దైవజనుని యొక్క కన్నీళ్ళు. దైవజనుని యొక్క కన్నీళ్ళు అవి వేదనకరంగా మారతాయి. కేరళ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన. ఒక ఫాదర్ గారు వివాహం చేసుకోలేదు. ఆయన అంగీ ధరించుకుంటారు కదా, ఆ ఫాదర్ గారు చాలా నిష్ట కలిగిన ఫాదర్, మంచి ప్రార్థనాపరుడు. అతను ఇంకా ఆయనకి ఎవరు లేరు, ఆయన జీతం కూడా పేద పిల్లలకే చదువుల కోసం ఖర్చు పెట్టేవాడు. అతనికి ఆహారం అంతా దాంట్లో నుండి వచ్చేది, ఆ హోంలో నుండి వచ్చేది. అందువలన అతనికి ఏది దాచుకోకుండా దేవుడు తర్వాత అందరినీ బాగా చదివించాలన్న ఆశ ఆయనకు ఉండేది. అందువలన పేద పిల్లలు బాగా చదువుకుంటారు అనుకుంటే అలా తల్లిదండ్రులను పిలిచి ఫీజులు కట్టేవాడు.
ఒకరోజు అది మంగళవారం బుధవారం ఎవరో వచ్చి చర్చిలో పొత్తిగుడ్డలతో ఒక పసి పాపని, ఆడ పాపని బెంచి మీద వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న చర్చిలో ఉన్న ఆయాలు గుర్తుపట్టి ఫాదర్ గారి దగ్గర తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇవ్వగానే చైల్డ్ లైన్ వాళ్ళు మనకి ఇప్పుడులాగా అప్పుడు లేరు కనుక, ఇది 1980 మరి ఏ సంవత్సరం జరిగింది, ఆ సంవత్సరం జరిగింది సంఘటన కనుక చైల్డ్ లైన్లు ఏమి లేవు కనుక పోలీసులు ఆ దగ్గర ఉన్న స్టేషన్లో అన్నారు, ఫాదర్ గారు మీరు అనేక మందిని పెంచుతున్నారు, పోషిస్తున్నారు, ఈ పాపను కూడా పెంచండి అనగానే చర్చిలో ఉన్న ఒక ఆయాకి చెప్పి ఈ పాపను పెంచమ్మా, నా కూతురుగా పెంచమ్మా అని చెప్పి ఆమెకి బాగా జీతం ఇచ్చి ఈ పాపను పెంచాడు. 18 సంవత్సరాల యవనస్తురాలుగా మారింది. తన ఇంట్లోనే పెరుగుతుంది. సొంత కూతురు కన్నా మిక్కిలి ప్రేమించి పెంచుతున్నాడు. మిక్కిలి సౌందర్యవతి. 18 సంవత్సరాల యవనస్తురాలైనా చూడటానికి ఒక 25 సంవత్సరాల మధ్య వయస్కులాగా ఉంటుంది. అలాగా ఈ తండ్రికి ఎంతో సంతోషం. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకునేవాళ్ళు, అబ్బా ఎవరు చర్చిలో పడేశారో కానీ భలే చేతికి వచ్చేవమ్మా నువ్వు, నీ రాత మారిపోయిందని. అలాగే ఈయన ఆశ ఏంటంటే ఈమెని ఇతర దేశాలకు పంపించాలి, గొప్పదాన్ని చేయాలి, దేవుని సేవలో ఈమె వాడబడాలన్న ఆశతో బాగా పెంచాడు. అలాంటప్పుడు ఆ ఫాదర్ గారికి మిగతా వాళ్ళకి కుక్ చేసే ఒక వంట మనిషి ఉన్నాడు. ఆ వంట మనిషి కన్నులు ఈ యవనస్తురాల మీద పడింది. అది ఫాదర్ గారికి తెలవదు, ఈ బాలికి కూడా తెలవదు, 18 సంవత్సరాలు యవనస్తురాలు కూడా తెలవదు. ఒకరోజు ఫాదర్ గారు రాత్రిపూట వేరే చోటకి వెళ్ళగా ఆమెని పాడు చేసి చంపేశాడు. చంపేస్తే ఇది ఎవరు చేశారని పుట్టించారంటే వంట మనిషి, ఆ కుటుంబం ఫాదర్ గారే చేశారు. అతన్ని గురించి చెడుగా పేపర్లు అన్నీ ప్రచారం చేశారు. భక్తులు అనుకున్నామండి, ఇలాంటి ఎంతమందితో వ్యవహారాలు ఉన్నాయో, ఎంతమందితో చేశాడు అని చెప్పి రకరకాల చెడు ప్రచారం చేశారు. నలిగిపోయాడు. అప్పుడు టెస్టులు చేశారు. డాక్టర్స్ సజెషన్స్ ప్రకారం టెస్ట్ చేశారు. వంట మేస్త్రిని టెస్ట్ చేశారు, ఇతన్ని టెస్ట్ చేశారు, DNA టెస్ట్, ఇవన్నీ టెస్టులు చేశారు. టెస్ట్ చేయగా ఇది వంట మనిషి చేశాడు అని సాక్ష్యం బయటకు వచ్చింది. కానీ ఈ వంట మనిషి డాక్టర్కి డబ్బు ఇచ్చి అది ఈయన చేయలా, ఫాదర్ గారే చేశారని చెప్పి జైలుకి పంపించేశారు. ఆహా, మీకు తెలుసా ఆ దైవజనుని యొక్క కన్నీళ్ళు? వంట మనిషి ఇంట్లో ఎవరికి ప్రశాంతత లేదు, ఒకటి తర్వాత ఒకడికి రోగం, ఒకటి తర్వాత ఒకడికి రోగం. డాక్టర్ గారి ఇంట్లో ప్రశాంతత లేదు, ఒకటి తర్వాత ఒకటి నష్టం, ఒకటి తర్వాత ఒకటి నష్టం. ఇద్దరు ఒక పాయింట్కి వచ్చారు, ఇది మనము దైవజనునికి వ్యతిరేకంగా చేయటం వల్లనే జరిగింది. దైవజనుని యొక్క కన్నీళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఫాదర్ గారు బయటకు వచ్చారు, వీళ్ళు చెరసాల్లోనికి వెళ్ళారు. ఫాదర్ వాళ్ళని క్షమించి మళ్ళీ బయట తీసుకొచ్చాడు. దైవజనుని యొక్క కన్నీళ్ళు. మన యేసయ్య మన కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, అందరికన్నా గొప్ప కాపరి. యెరూషలేము చూసి కన్నీళ్ళు కార్చాడు ఆయన. కోడి రెక్కల కింద పిల్లలు వచ్చినట్లుగా మీరు రండి అని పిలిస్తే రాలా, రాయి మీద రాయి నిలబడలా. 1946-47 సంవత్సరం దాకా మళ్ళా యెరూషలేము కలవలా. అలా చెదిరిపోయారు. ఒక కాపరి యొక్క కన్నీళ్ళు, ఒక దైవజన్ యొక్క కన్నీళ్ళు. హల్లెలూయా. మనల్ని నాశనం చేసే 5 వింత కన్నీళ్ళు. ఏ? తల్లిదండ్రుల కన్నీళ్ళు. బి, సహోదరుని యొక్క కన్నీళ్ళు. సి, పిల్లల యొక్క కన్నీళ్ళు. డి, దరిద్రుని యొక్క కన్నీళ్ళు. ఈ దైవజన్ యొక్క కన్నీళ్ళు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా వాక్యం వింటున్న వాళ్ళు, అన్నయ్య ఈ 5 కన్నీళ్ళు నా మీద ఉన్నాయి అన్నయ్య, తల్లిదండ్రుల కన్నీళ్ళు నా మీద ఉన్నాయి, సహోదరుని యొక్క కన్నీళ్ళు నా మీద ఉన్నాయి, పిల్లల యొక్క కన్నీరు నా మీద ఉంది, దరిద్రుని యొక్క కన్నీళ్ళు నా మీద ఉన్నాయి, దైవజనుల యొక్క కన్నీళ్ళు నా మీద ఉన్నాయి అన్నయ్య. నా జీవితం అందుకే ఇలా మారిపోయింది అన్నయ్య అని నువ్వు అనుకుంటున్నావా? దీనికి మార్గం లేదనుకుంటున్నావా? మార్గం ఉంది. బైబిల్ గ్రంథములో ఇలాంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరికి వెళ్ళింది, అత్తరు బుడ్డి తీసుకుని వెళ్ళింది. తల్లిదండ్రుల కన్నీరు ఆమె మీద ఉంది. ఏంటమ్మా నీ పని? మీ తమ్ముడికి లేని, మీ అక్కలకి లేని, మీ చెల్లికి లేని స్వభావం నీకు ఎలాగొచ్చిందమ్మా? ఈ పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి జీవితం, శరీరాన్ని అమ్ముకుని బతికే ఈ బతుకు నీకు ఎలాగొచ్చిందమ్మా? ఆలోచన ఎలాగొచ్చిందమ్మా? తల్లిదండ్రుల యొక్క కన్నీళ్ళు, సహోదరుల యొక్క కన్నీళ్ళు ఆమె మీద ఉంది. పిల్లల యొక్క కన్నీరు ఆమె మీద ఉంది. ఎంతోమంది పిల్లల యొక్క కన్నీరు వాళ్ళ జీవితాలను నాశనం చేసింది. వాళ్ళ తండ్రి వాళ్ళందరూ ఈమెతో కలవడం వలన పిల్లల
యొక్క కన్నీరు, దరిద్రుల యొక్క కన్నీరు, ఆ కాలంలో ఉన్న యాజకులు, ప్రధాన యాజకుల యొక్క కన్నీరు ఆ మీద ఉంది. 5 కన్నీళ్ళు, వింతైన నాశనం చేసే కన్నీళ్ళు ఈ మీద ఉండగా యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడిచింది. ఆమె జీవితాన్ని ఒక స్టార్గా మార్చాడు. నా దేవుడు, నువ్వు చేసింది భూమి ఉన్నంత కాలం నిలబడుతుంది అన్నాడు. హల్లెలూయా.